ఓం నమో నారాయణాయ నమః. భక్తులం అంటారండి చాలామంది. కానీ వాళ్ళల్లో చాలామంది ఇది కావాలి, అది కావాలి అని ఆ దేవుణ్ణి కోరతారు. అంటే వాళ్ళది భక్తి కాదు, బిజినెస్ అనుకోవాలి. నువ్వు ఇది ఇస్తేనే ఆలయానికి వస్తా, నువ్వు ఆ పని చేసి పెడితేనే గుండు కొట్టించుకుంటా, ఇలా అనటం మరి భక్తి కాదు కదా, బిజినెస్ అవుతుంది కదా. ఇదిగో నాకు ఈ మేలు జరిగితే ఇంత డబ్బు నీ హుండీలో వేస్తాను, నాకు ఆ లాభం కలిగిస్తే ఏకంగా నీ కొండకి నడిచొచ్చేస్తాను, ఇక పరీక్ష పాస్ అయితే గుళ్ళో అన్నదానం చేస్తాను, ప్రేమ సక్సెస్ అయితే పూజ చేయించేస్తాను. ఇలా ప్రతి కోరికకి ఒక క్లాజు పెట్టి దేవుడితో బేరాలాడటం బిజినెస్ అవుతుంది కానీ భక్తి అవుతుందా? ఈ సందేహం చాలా మందికి వస్తుంది ఇవాళ. నిజమే, కష్టాలు ఉన్నప్పుడు ఆపదల నుంచి రక్షించమని కోరడం ఓకే, మనిషికి బాధలుంటాయి, అవి తీర్చమని ఆ దేవుడి మీద భారం వేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఉన్నదంతా సరిపెట్టుకోక లేనిది ఏదో కావాలని కోరడం కరెక్టేనా? జబ్బు తగ్గాలని కోరుకుంటే సరేనండి, కానీ విపరీతంగా డబ్బు వచ్చి పడిపోవాలంటే అది కరెక్టేనా అని. దేవుడితో ఈ రకం బేరాలు పెట్టచ్చా? ఆయనతో షరతులు పెట్టి బిజినెస్ చేయొచ్చా? ఏకంగా నాకు ఇది ఇస్తేనే నీకు ఇది ఇస్తా అనటం క్విట్ ప్రోకో అవుతుంది కదా. మరి క్విట్ ప్రోకో దేవుడు నిజంగా ఒప్పుకుంటాడా? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అదిగో అదే చూద్దాం. ఇందుకోసం శాస్త్రాల లోపలికి ఎక్కడికి వెళ్ళి ఏ పరిశోధన చేయాల్సిన అవసరం లేదండి. ఎవరూ కాదనలేని ప్రూఫ్ ఒకటి మన కళ్ళ ముందే ఉంది. జస్ట్ భగవద్గీత ఓపెన్ చేసి 7వ అధ్యాయం 16వ శ్లోకం చూడండి. కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. దీని అర్థం ఏమిటంటే, అర్జున, మొత్తం 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారయ్యా. వాళ్ళు ఎవరంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. ఆర్తుడు అంటే ఎవరు? ఆపదలో ఉన్నవాడు. జిజ్ఞాసు అంటే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వాడు. అర్ధార్థి అంటే జీవితంలో నాకు అది కావాలి ఇది కావాలి కోరుకునేవాడు ఉంటాడే వాడు. 4వ వాడు జ్ఞాని, భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకున్నవాడు అన్నమాట. మరి వీళ్ళు నలుగురు కూడా నా భక్తులే అంటున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞాని మాత్రమే నా భక్తుడు, కోరికలు కోరేవాడు నా భక్తుడు కాదు అని ఆయన ఎక్కడా అననే లేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఏమైనా కోరేమంటే అది తప్పు కానే కాదు. దేవుడా, ఈ ఆపద నుంచి గట్టెక్కించు, ఫలానాది ఇవ్వు అని అడిగినంత మాత్రాన ఆయనతో బిజినెస్ చేసినట్టు కాదు. కోరడం తప్పేం కాదు, కాకపోతే మంచి కోరికలు కావాలంతే. ఇది కావాలి అది కావాలి అని కోరేవాడు కూడా నా భక్తుడే అని అదిగో ఆ పరమాత్మే స్వయంగా చెప్పాడు కదా మరి. కాబట్టి కోరికలు కోరటం, మొక్కులు మొక్కడం ఇవన్నీ క్విట్ ప్రోకో కాదండి. కాబట్టి ఆ విషయంలో ఎవ్వరూ బాధపడాల్సిన పనే లేదు. ఓం నమో నారాయణాయ నమః.